పూర్వం పాండవులు వనవాసం చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. దాంట్లో భాగంగా మన ద్రౌపది అమ్మవారిని కూడా ఒకళ్ళు అపహరించారు. ఆయన పేరే జయద్రథ ఆయన. ఓకే. సో ఇది తెలిసిన వెంటనే మార్కండేయ ఋషి పాండవులకి ధైర్యం కోసం శ్రీరాములు వారి చరిత్రను వినిపిస్తూ ఇట్లా సీతమ్మ వారిని కూడా రావణాసురుడు అపహరించాడు, లంకకి తీసుకెళ్లాడు అని చెప్తున్నప్పుడు, అండ్ ఈ ప్రాసెస్లో భీష్మ పితామహుడు మన శ్రీకృష్ణుడు వారు గ్లోరీస్ ఆఫ్ రామచంద్రమూర్తిని పాడుతూ ఉన్నారు. ఓకే. అందులో భాగంగా ఈజ్ ఏ గ్రేట్ ఆర్చర్, రామచంద్ర వారు సూపర్ గ్రేట్ ఆర్చర్ అంటాడు. ఇది మొత్తం అర్జునుడు వారు వింటూ ఉంటారు. సో అర్జునుడికి డౌట్ వస్తుంది. ఈ డౌట్ని ఎక్కడో దూరంగా ఉన్న మన హనుమంతుడు గారు రామనామం జపిస్తున్నప్పుడు వెంటనే గ్రహిస్తారు. అందుకనే డిస్కైజ్ రూపంలో ఒక వాండర్ రూపంలో అర్జున్ ముందు వచ్చి ఆ డౌట్ని క్లారిఫై చేద్దామని మీకు ఒకటి చెప్తాము. అదేంటంటే, ఇక్కడ మా రాములు వారు సూపర్ బిగ్ తోపు ఆర్చర్, కాకపోతే మా వానర సైన్యం చాలా హెవీగా ఉన్నారు, అందుకని బ్రిడ్జ్ కట్టేటప్పుడు యారోస్తో కట్టలేదు అండ్ స్టోన్స్ వేసి అలా కట్టాము మేము శ్రీలంకకి అని చెప్తారు. ఇది విన్న తర్వాత అర్జునుడు ఏమంటాడో రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్, జై శ్రీ సీతారాం, లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ కి జై.